అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. లక్ష్మీనారాయణుల దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు శుక్రవారం నాడు 3వ తేదీ ఏకాదశి, ఆశ్వేజ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి. ఈ ఏకాదశికి పాపాంకుశ ఏకాదశి లేకపోతే పాశాంకుశ ఏకాదశి అని చెప్పి పేరు. అంటే ఈ ఏకాదశి వల్ల పాపాలన్నీ నశించిపోతాయి, ఆయుర ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి, సంపద కూడా వృద్ధి చెందుతుంది అని చెప్పి పురాణ వచనం. మరి పాపాలన్నీ నశింపజేసేటటువంటి ఏకాదశి వ్రతం ఖచ్చితంగా ఆచరించాలట. లేకపోతే మనం చేసిన పాపాలు ఇంక ఏ వ్రతం వల్ల కూడా పోవుట. అంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళ యొక్క గత జన్మలో ఉన్న పాపాలు, ఈ జన్మలో ఉన్న పాపాలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఈ ఏకాదశి వ్రతం ఆచరించకపోతే మీ పాపాలు ఎప్పటికీ పోవు అని చెప్పి పురాణ వచనం. అయితే ఇది చాలా శక్తివంతమైనటువంటి ఏకాదశి. ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చెయ్యాలో, విధి విధానాలు ఏంటో, నియమాలు ఏంటో, దీంట్లో మనం చెప్పవలసినటువంటి మంత్రము, దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేసుకుని ఖచ్చితంగా దీపారాధన చేయాలి, ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు పొద్దున్నే లేచి చక్కగా తలస్నానం చేయాలి. శుక్రవారం పూట ఏకాదశి రావడం చాలా మహిమ అన్నమాట. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన, వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన ఈ రోజున చాలా 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 పుణ్యమైన రోజు. తలస్నానం చేయడం, ఇంట్లో ఇల్లు మాత్రం చూడండి, శుక్రవారం పూట కాస్త సాల్ట్ వేసుకుని ఇంట్లో జల్లుకొని ఇల్లంతా మాప్ పెట్టుకోవడం. కనీసం దేవుడి గదైనా సరే మాప్ పెట్టుకోండి సాల్ట్ వాటర్తో. పెట్టుకుని చక్కగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటానికి లేకపోతే లక్ష్మీనారాయణుల పటానికి కానీ చక్కగా తులసి మాలతో అలంకరించండి, లేకపోతే పూలమాలతో అలంకరించండి. ఎర్ర గులాబీ పూల మాలను ఉపయోగించండి, లేకపోతే ఎర్ర మందార పూలు కానీ ఉపయోగించండి. దీపారాధన చెయ్యండి. దీపారాధన అన్నది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందులోనూ ఏకాదశి నాడు చేసే దీపారాధనకి అత్యంత విశేషమైన ప్రాముఖ్యత ఉంది. దీపారాధన మీరు మామూలుగా రెగ్యులర్గా చేసే దీపారాధన కాకుండా పిండి దీపారాధన చేయండి. ఆ పిండి దీపాలు మీరు గోధుమ పిండితోనైనా కూడా తయారు చేసుకోవచ్చు, బియ్య పిండితోనైనా తయారు చేసుకోవచ్చు. కాస్త నీళ్లు కానీ పాలు కానీ పోసి ప్రమిదిలాగా తయారు చేసి దాంట్లో 5 ఒత్తులు కానీ 7 ఒత్తులు కానీ వేయండి. ఖచ్చితంగా ఈ పాశాంకుశ ఏకాదశి నాడు 7 ఒత్తుల దీపారాధన కనుక చేసినట్లయితే 7 జన్మల పాపాలు పోతాయి అని చెప్పి పురాణ వచనం. కాబట్టి మీకు ఆయురారోగ్యాలు కావాలి అంటే ఖచ్చితంగా ఈ పాశాంకుశ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి తీరాలి అంటుంది శాస్త్రం. ఉపవాసంగా అంటే అన్నం తినకూడదు, అన్నం మాత్రం తినకూడదు. కాకపోతే మీరు మధ్య మార్గంగా ఎప్పుడు మనం చెప్పుకుంటాం కదా, సగ్గుజావ కానీ లేకపోతే ఉప్పుడు పిండి అంటాం కదా, నూక కానీ అలాగే ఏవైనా పలహార రూపంలో తీసుకొని, కానీ అన్నం మెతుకు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మనం తీసుకోకూడదు అనమాట. దాంట్లో కలిపురుషుడు ఉంటారు, లేకపోతే పాపాలు ఉంటాయి, రకరకాలుగా చెప్తుంది. కాబట్టి అవేమి ముట్టుకోకూడదు. ఎందుకంటే పాపాలు నశింప చేసుకోవడానికి మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నియమాలు పాటిస్తే పాపాలు పోవడమే కాదు, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం కూడా కలుగుతుంది. సరే, పిండి దీపారాధనలో 7 ఒత్తులతో పిండి దీపారాధన చేయండి. పిండి దీపారాధనకు కూడా చక్కగా కుంకుమ పొట్టు పెట్టండి. ఖచ్చితంగా మీరు చేసే ఈ ఏకాదశి పూజలో తులసి దళాలు ఉపయోగించడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా స్వామివారికి తులసి దళాలు అంటే ఇష్టం కాబట్టి కనీసం మీరు తులసిమాల వేయలేకపోయినా 2 తులసి దళాలు 3 తులసి దళాలు పెట్టి స్వామివారికి అర్చన చేయండి. ఇంకా మరీ ముఖ్యంగా మీ దగ్గర కనుక బిల్వపత్రాలు కనుక దొరికితే శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి బిల్వపత్రాలు అర్పించండి, అంటే మారేడు దళం అర్పించండి. అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. ఎవరైతే ఈ ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళు మధ్యాహ్నం మాటలు నిద్రించకూడదు, పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి. ఎలాగో ఆహారం ఉపవాసం ఉంటారు కాబట్టి ఉపవాసం లేని వాళ్ళు కనీసం ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండాలి, మద్య మాంసాహారాలకి దూరంగా ఉండాలి. మీరు ఖచ్చితంగా ఆ రోజంతా కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి. మీరు పూజ చేసుకునేటప్పుడు గోవిందనామాలతో కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రంతో కానీ, ఓం నమో వెంకటేశాయ అన్న మంత్రంతో కానీ మీరు అష్టోత్తర పూజ చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే ఎవరైతే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని జపిస్తారో వాళ్ళ దగ్గరికి కలిపురుషుడు ఎప్పటికీ రాడు. కాబట్టి పాపాలన్నీ వెంటనే పటాపంచలైపోతాయి అన్నమాట. అంత ఉత్కృష్టమైనటువంటి ఏకాదశి ఈ ఏకాదశి. తులసి చెట్టుకి ముఖ్యంగా ఆవు నేతి దీపారాధన చేయాలి. చేసి 5 కానీ 11 కానీ ప్రదక్షిణ కనుక చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కనబడుతుంది. 21 యాలకులతో గుచ్చిన మాలని, అది పసుపు దారంతో గుచ్చినటువంటి యాలకుల మాలని మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటానికి అర్పించాలి. మీరు చూసినట్లయితే
తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామి అలంకరణ చేసేప్పుడు యాలకులతో కూడా అలంకరణ చేస్తారు. అంటే యాలకులు ఐశ్వర్యాన్ని వృద్ధి చేస్తాయి, మన యొక్క దారిద్రాన్ని పోగొడతాయి. అంటే మీరు ధూపదీప నైవేద్యాలు ఇచ్చేప్పుడు ధూపం వేయడం మాత్రం మర్చిపోకండి. అందులో కూడా శుక్రవారము లక్ష్మీదేవి యొక్క రోజు కాబట్టి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి గుగ్గులం ధూపం వేసేటప్పుడు దాంట్లో మీరు ఖచ్చితంగా లవంగం మొగ్గ వేయడం మర్చిపోకండి. అంటే లవంగము, ధూపము, పచ్చకర్పూరము వేసి ఉన్నటువంటి ఆ ధూపాన్ని ఇల్లంతా చూపించండి. అమ్మవారికి చూపించండి, స్వామివారికి చూపించాక ఇల్లంతా కూడా చూపించండి. ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని కనుక ఆరాధించినట్లయితే అకాల మృత్యు తొలగిపోతుంది, శారీరక వ్యాధులు పోతాయి, ఆయుష్ ఆరోగ్యము కూడా వృద్ధి చెందుతుంది అని చెప్పి పురాణ కథనం. ఈ ఏకాదశి నియమాలు కనుక పాటిస్తూ ఉన్నట్లయితే తల్లిదండ్రుల కోసం వారి సంతానం ఈ ఏకాదశి నియమాలు కనుక పాటించినట్లయితే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యము బాగుపడుతుంది, వాళ్ళ ఆయుష్ కూడా పెరుగుతుంది అని చెప్పి పురాణ వచనం. మరి లక్ష్మీనారాయణలతో కలిపి మనం ఈరోజు పూజించుకుంటాం కదా. వీలైతే ఆవు పాలు కనుక దొరికినట్లయితే ఆవు పాలతో పాయసంని చేసి నైవేద్యంగా పెట్టండి. లేకపోతే స్వామివారికి వడపప్పు, పానకము, బెల్లం ముక్క ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టండి ఈ ఏకాదశి నాడు. అలా ఈరోజు ఉపవాసం ఉండాలని చెప్పుకున్నాం కదా. అన్నం మాత్రం తినకూడదు అన్నది ప్రధానమైనటువంటి నియమం. కాబట్టి ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఇలా నియమాలు పాటిస్తూ ఈ వ్రతం చేస్తారో వాళ్ళ యొక్క ఆయురారోగ్యాలు పెరుగుతాయి. ప్రత్యేకంగా ఈరోజు పేదవాళ్ళకి దానం చేయాలి. ఏ దానమైన, అన్నదానమైనా, వస్త్రదానమైనా ఖచ్చితంగా చేసి తీరాలి. ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో, ఎవరైతే దీపారాధన చేసుకుంటారో, ఎవరైతే తులసి కోటలో దీపారాధన చేస్తారో, ఎవరైతే రావి చెట్టు కింద కాస్త నీళ్లు జల్లి ముగ్గు వేసి అక్కడ కూడా ప్రమిద పెట్టి నువ్వుల నూనె దీపారాధన చేస్తారో వాళ్ళకి, వాళ్ళ జోలికి కలిపురుషుడు రాడు, వాళ్ళ దగ్గరికి ఎటువంటి పాపాలు రావు. ఉన్న పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్పి పురాణ వచనం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాశాంకుశ ఏకాదశి నాడు చిన్నపాటి వ్రతాన్ని మన వ్రతంలా అనుకుని ఈ పూజా విధి విధానాలన్నీ తెలుసుకున్నారు. కాబట్టి ఈ రకంగా చేసుకున్నట్లయితే పాపాలు పోవడమే కాదు, ఆరోగ్య ఐశ్వర్యాలు ఏకకాలంలో వస్తాయి. ఇంకా ఏ ఏకాదశి చేసినా కూడా మనకి పాపాలు పోవు. ఖచ్చితంగా ఈ పాశాంకుశ ఏకాదశి చేసి తీరవలసిందే. మధ్యాహ్నం నిద్రపోవద్దు. మీరు తలస్నానం మామూలుగానే చేయాలి, తల రుద్దుకోవడాలు అవి చేయకూడదు. అలాగే పుణ్యస్త్రీలు ఆడవారు కనుక పూజ చేసుకుంటున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకోవడం, ముఖాన్ని బొట్టు పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చిలకరించండి. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని అతిథి మర్యాదలతో మీరు సత్కరించండి. ఎందుకంటే అభ్యాగత స్వయం విష్ణువు అంటారు. ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళు సాక్షాత్తు విష్ణుమూర్తితో సమానం. కాబట్టి పాశాంకుశ ఏకాదశిని నాడు పిండి దీపారాధన చేయడం, 7 ఒత్తులతో చేయడం మర్చిపోవద్దు. 7 ఒత్తుల దీపారాధన 7 జన్మల పాపాలను పోగొడుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.